ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నది కదా, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పేజీ నిజంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన సోషల్ మీడియా పేజీ. ఇది పార్టీ కాదు, దీనికి రిజిస్ట్రేషన్ లేదు. ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి, కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించడానికి, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడానికి ఒక మూమెంట్ జరిగింది. అదే అన్నా హజారే మూమెంట్. అన్నా హజారే మూమెంట్. దీన్నే లోక్పాల్ మూమెంట్ అని కూడా అంటారు. లోక్పాల్ మూమెంట్ అని కూడా అంటారు. లోక్పాల్ ఉద్యమం లేదా మూమెంట్. లోక్పాల్ ఉద్యమం లేదా మూమెంట్. ఇది 2011లో ఈ మూమెంట్ జరిగింది. రామ్లీలా మైదానం వేదికగా కిరణ్ బేడి గారు, గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు, ఇలాంటి వ్యక్తులు లోక్పాల్ ఉద్యమం, అన్నా హజారే ఉద్యమం అని ఈ మూమెంట్ని స్టార్ట్ చేసింది. ఈ మూమెంట్ అసలు ఉద్దేశం ఏంది? ఈ మూమెంట్ అసలు ఉద్యమం, అసలు ఆలోచన, అసలు లక్ష్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. దీనికి వీళ్ళు ఎంచుకున్న థీమ్ ఏంటిది? ఇండియన్ అగెనెస్ట్ కరప్షన్. ఇండియన్ అగెనెస్ట్ కరప్షన్. అంటే ప్రతి భారతీయుడు అవినీతి మీద పోరాడండి. ఇది వీళ్ళ థీమ్ లైన్. అన్నా హజారే చేపట్టిన లోక్పాల్ ఉద్యమం థీమ్ ఏంటిదంటే ఇండియన్ అగెనెస్ట్ కరప్షన్. ప్రతి భారతీయుడు అవినీతి మీద పోరాడండి. కానీ దీని ఇంటర్నల్ ఎయిమ్, దీని తెర వెనుక లక్ష్యం ఏంటిది? యూపీఏ గవర్నమెంట్ని గద్దెదించడం. యూపీఏ గవర్నమెంట్ని గద్దెదించడం కోసం కాంగ్రెస్లో భయంకరమైన అవినీతి జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయంకరమైన అవినీతి జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు అసమర్థ ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ గారు ఇక ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆయన ఎట్టి పరిస్థితి గద్దె దించవలసిందే. యూపీఏ గవర్నమెంట్లో ఊహించని అవినీతి జరిగింది. ఈ ఊహించని అవినీతి వల్ల భారతదేశం అభివృద్ధికి నోచుకోకుండా ఈ భారతదేశ ప్రజలకు సంబంధించిన డబ్బంతా కూడా అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్లోని మంత్రులు, ఎంపీలు, వాళ్ళ అనునయులు మొత్తం దీన్ని ఆగం చేస్తున్నారు, వాళ్ళు దోచుక తింటున్నారని అన్నా హజారే గారు అప్పుడు 74 ఏళ్ళ అన్నా హజారే గారు లోక్పాల్ బిల్ కోసం లోక్పాల్ ఉద్యమం అనేది ఒకటి మొదలుపెట్టి ఇండియన్ అగెనెస్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్ని చాలా పద్ధతిగా, చాలా తెలివిగా ముందుకు తీసుకుపోయాడు. అప్పుడు దీని వెనుక బీజేపీ ఉన్నది. ఈ ఉద్యమం వెనుక బీజేపీ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ని గద్దె దించితే అధికారం ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా బీజేపీకి వస్తుంది. కాబట్టి దీని ఫండింగ్ అంతా కూడా బీజేపీ పెట్టింది అన్నారు. గప్పుడే తెర మీదికి రామ్దేవ్ బాబా అని ఓ మూలికలు అమ్ముకునేటోడు, ఓ యోగా ఆసనాలు వేసుకునేటోడు గప్పుడు తెర మీదకి వచ్చింది. చూడండి, మన ఇండియాలో ఒకదానికి ఎట్లా సంబంధం ఉంటుందో చూడండి. ఒక యోగా నేర్పేటోడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. రామ్దేవ్ బాబా, కిరణ్ బేడి, కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు, వీళ్ళంతా కూడా ఈ ఉద్యమంలో భాగమై బీజేపీని ఎట్లయినా అధికారంలోకి తేవాలే, యూపీఏ ప్రభుత్వాన్ని ఎట్లయినా పడగొట్టాలి, దానికి ఇండియన్ అగెనెస్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేయాలి అని వీళ్ళంతా కూడా ఒక ఉద్యమం చేస్తే ఆ రోజు దేశమంతా కూడా కదిలింది. దేశ ప్రజలంతా కూడా ఆలోచించారు, భయంకరమైన కరప్షన్ జరుగుతుంది, భయంకరమైన అవినీతి ఉన్నది, ఖచ్చితంగా యూపీఏనిగా మనం పడగొట్టాలి అని ఒక ఉద్యమం లాగా అప్పుడు నడిచి, ఈ ఉద్యమం 3 ఏళ్ళు నడిచి 2014లో బీజేపీ అధికారంలోకి రానే వచ్చింది. దీని ఫండింగ్ అంతా
బీజేపీ పెట్టింది అనేది ఇదే కేజ్రీవాల్ గారికి అర్థమైంది. కేజ్రీవాల్ గారి ఆలోచన ఏంది, ఇంత ఉద్యమం వచ్చింది కదా భారతదేశంలో, బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ అనే రెండే పార్టీలు ఉన్నాయి కదా, ఎర్రజెండా పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కదా. మరి అన్నా హజారే గారు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఉన్నాడు. మరి స్వతంత్ర ఉద్యమంలో ఉన్న అన్నా హజారే ఆధ్వర్యంలో ఇంత గొప్ప ఇండియన్ అగనిస్ట్ కరప్షన్ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మనం మలిచి ఈ భారతదేశానికి మరో అత్యుత్తమైన రాజకీయ వేదికను మనం అందించాలి అనేది కేజ్రీవాల్ గారి ఆలోచన. కానీ ఈ అన్నా హజారే గారు ఎప్పటికప్పుడు అడ్డుపడ్డాడు. ఆయనకు అవసరం లేదు, ఈ ఉద్యమం ఇట్లనే సాగుతుంది, దీనికి రాజకీయ రంగు పులుమొద్దు అని ఓ డ్రామా కట్టిండు. ఎందుకంటే ఈ డ్రామా వెనుక బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన అన్నా హజారేకి ఉన్నది. అందుకే అన్నా హజారే బీజేపీ వచ్చినాక ఏ ఉద్యమం కూడా స్టార్ట్ చేయలే. ఇంత మత పిచ్చి పెరిగిపోతుంది, ఇంత మత ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ మత ఉగ్రవాదానికి బీజేపీ కారణం, మోదీ కారణం, అమిత్ షా కారణం అని ఎక్కడ కూడా నోరు తెరిచి ముసలోడు మాట్లాడలే. ఇప్పుడు ముసలోనికి 88 సంవత్సరాలు వచ్చినాయి. ముసలోడు అని ఎందుకంటాను అంటే, మరి నువ్వు దేశం కోసం ఆనాడు కొట్లాడుతున్నావు అన్నప్పుడు, దేశం అప్పుడు అవినీతితోటి మునిగిపోయింది అన్నప్పుడు, మరి ఇప్పుడు దేశం అంతకంటే ఎక్కువ అయిపోయింది కదా, అంతకంటే విధ్వంసం జరుగుతుంది కదా. ఇప్పుడు 74 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ కట్టుకథ అల్లితివి, ఇప్పుడు 88 సంవత్సరాలు వచ్చినాయి, ఇంట్లో మూలకు కూర్చుంటివి దేశాన్ని ఆదుకోవాల్సిన సమయంలో. అందుకని ఆ వర్డ్ వాడడం జరిగింది. కాబట్టి అన్నా హజారే గారు కేజ్రీవాల్ గారిని పార్టీ పెట్టొద్దు అని ఎంతసేపు అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ బ్లాస్ట్ అయిండు, కేజ్రీవాల్ గారు బ్లాస్ట్ అయిండు. ఏకంగా ఆయనే ఆప్ అనే ఒక పార్టీని పెట్టడం జరిగింది. ఇది గతం స్టోరీ, ఇదంతా గతం. సేమ్ ఇలాంటి ఒక మూమెంటే ఇప్పుడు జరుగుతుంది, అదే కాక్రోచ్ ఉద్యమం. కాక్రోచ్ ఉద్యమం అయితే దీని వెనుక ఆప్ పార్టీ ఉన్నదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేజీని ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అభిజిత్ దీప్కే. అభిజిత్ దీప్కే ఈయనెవరు? ఆప్ సోషల్ మీడియా వ్యక్తి, హెడ్ కూడా కాదు, ఆప్ సోషల్ మీడియాలో పనిచేసి అనుభవం ఉన్న ఒక వ్యక్తి. ఈ కాక్రోచ్ ఉద్యమం మూమెంట్ ఏంటి? ఇప్పుడు బీజేపీని అర్జెంటుగా ఆ అధికారం నుండి దించేయాలి. బీజేపీ వల్ల నిరుద్యోగం పెరిగింది, బీజేపీ వల్ల పెట్రోల్ రేట్లు పెరిగినాయి, బీజేపీ వల్ల దేశంలో మత ఉగ్రవాదం మొదలైంది, బీజేపీ వల్ల అభివృద్ధి అనేది మర్చిపోయినాం, బీజేపీ వల్ల కులాలుగా విడిపోయినాం, బీజేపీ వల్ల మతాలుగా విడిపోయినాం. అసలు బీజేపీ వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ఇంకా నిరుద్యోగుల మీద ముప్పేటి దాడి చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వవలసిన స్థానంలో ఉన్న బీజేపీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇదే జడ్జి లాంటి వాళ్ళతోటి నిరుద్యోగులను పరాన్నజీవులతోటి పోల్చింది అనేది ఈ ఆప్లో ఉన్న కొందరు వ్యక్తుల మధ్య చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఎస్, మనం పరాన్నజీవులమే, ఈ పరాన్నజీవుల్లో ఒక జీవి పేరును మనం ఎంచుకోవాలి, ఆ జీవి పేరును ఎంచుకొని ఉద్యమం మొదలు పెట్టాలని ఏం చేసిన వాళ్ళు కాక్రోచ్ అనే ఒక మూమెంట్ని మొదలుపెట్టింది. కాక్రోచ్ అనే మూమెంట్ మొదలుపెట్టి ఎస్ మేము పరాన్నజీవులమే, మేము ఎలాంటి పరాన్నజీవులం అంటే మా అవకాశాలను కొల్లగొడుతున్న దుర్మార్గుల భరతం బట్టే పరాన్నజీవులము అని వాళ్ళు ఒక మూమెంట్ స్టార్ట్ చేసింది. అది ఒక్క రోజులోనే ఆ పేజీ కోటి మందితోటి ఆ పేజీ నిండిపోయింది. వెంటనే అభిజిత్ దీప్కే పేరు దేశమంతా పరిచయమైంది, ఆయన ముఖం కూడా దేశమంతా ఒక సంచలనాత్మకమైంది. ఆ వెంటనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజ్ని బ్లాక్ చేసిండ్రు. ఆ బ్లాక్ చేయగానే తెల్లవారి బ్యాక్ టు కాక్రోచ్ అని మళ్ళొక పేజీ తెరిచిండ్రు. అది ఈ 4-5 రోజులుగా ఓ సంచలనం అయిపోయింది. అయితే ఈ మూమెంట్కు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలంటే, ఇది పార్టీ కాకపోయినా ఈ మూమెంట్కు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలంటే, ఆ రోజు లోక్పాల్ ఉద్యమం అనే ఒక పేరుతోటి ఇండియన్ అగనెస్ట్ కరప్షన్ అని పెట్టింది కదా, ఇప్పుడు ఇండియన్ అగనెస్ట్ బీజేపీ మూమెంట్ అనేది ఒకటి సాగాలి.
ప్రతి ఇండియన్ బీజేపీకి అగనెస్ట్గా ఓటు వేయాలి అని ఒక ఉద్యమం రావాలి ఇప్పుడు. అది ఒకవేళ ఇలాంటి ఉద్యమంతో జరిగితే దీనికి ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తా. బీజేపీ అగనెస్ట్ ఉద్యమం ఏది వచ్చినా, బీజేపీ అగనెస్ట్ పేజీ ఏది వచ్చినా, బీజేపీ అగనెస్ట్ ఓటర్ ఎవరు వచ్చినా, బీజేపీ మీద అగనెస్ట్గా ఎవరు కొట్లాడినా దానికి మనం 100% మద్దతు ఇవ్వవలసిందే. ఎస్, ఇప్పుడు అభిజిత్ దిప్కేకి ఒక సరైన వార్డు దొరకలేదు. ఆయన ఎంతసేపు ఇది బద్దకస్తుల పార్టీ అంటాడు, కానీ డైరెక్ట్గా ఇది బీజేపీ అగనెస్ట్ సోషల్ మీడియా మూమెంట్ అని ఒక్క మాట అంటే ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చి పడేటోళ్ళు. ఆ రోజు ఇండియన్ అగనెస్ట్ కరప్షన్ అన్నారు కదా, ఈరోజు ఇండియన్ అగనెస్ట్ బీజేపీ మూమెంట్ అనేది ఒకటి పెట్టండి. బీజేపీని ఈ దేశంలోకి వెళ్ళి తరిమి కొట్టాలి, బీజేపీని అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండకుండా గద్దెదించాలి, బీజేపీ అగనెస్ట్ మూమెంట్ ఇది అని ఒక్క స్లోగన్ ఇవ్వండి, అన్ని రాష్ట్రాలలో కదులుతారు. ఆల్రెడీ మా దక్షిణ భారతదేశంలో జరిగింది అదే. బీజేపీ అగనెస్ట్ ఓట్లు పడతాయి ఈడ. అందుకే ఎక్కడ రాలే బీజేపీ. తమిళనాడులో పీకి పారేషన్లు, కేరళలో తరిమేషన్లు, కర్ణాటకలో తరిమేషన్లు, తెలంగాణలో కూడా ఇక తొక్కితే ఇప్పుడు అతాపాతాలని పడిపోయిన్లు. ఎట్లా రాయిగా బయటపడేదని తెలంగాణ వాళ్ళకి అర్థమైతే లేదు కేంద్ర మంత్రి గారి కొడుకు వ్యవహారంతో. ఇక ఆంధ్రప్రదేశ్లో తాటిబాణ పడ్డ నక్కలెక్క మూలుగుతాంది. ఆడొక సినీ యాక్టర్ ఉన్నాడు, ఆ సినీ యాక్టర్ తోటి అటో ఇటో గల్లెర బెల్లర చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అభిజిత్ దీప్కే పెట్టిన పేజీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నదో, ఇది రాజకీయ పార్టీ కాకపోయినా దీని లక్ష్యం ఆనాడు లోక్పాల్ లాంటి లక్ష్యమే అయితే, ఈ లక్ష్యం అన్నా హజారే ఆనాడు స్టార్ట్ చేసిన మూమెంట్ లక్ష్యమే అయితే, ఆనాడు అన్నా హజారే యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి జరిపిన పోరాటం ఎట్లయితే ఉన్నదో అలాంటి పోరాటమే ఇదైతే దీనికి 100% మనమంతా మద్దతు తెలపవలసిందే. బీజేపీ అగెనెస్ట్ ఓట్ బ్యాంక్ని మనం కూడగట్టవలసిందే. దేశంలో బీజేపీని తరమవలసిందే. అది హిందువుల పార్టీ కాదు, అది హిందువులకు వ్యతిరేకమైన పార్టీ. ఎక్కడో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ రేట్లను తీసుకొచ్చి ఈరోజు 113 రూపాయలకు పెంచిందంటే అది ఏ విధంగా హిందువుల పార్టీ అవుతుంది? సంవత్సరానికి 1 కోటి మందికి ఉద్యోగాలు అని చెప్పిన మోడీ గారు నిరుద్యోగ యువత రేటు పెరుక్కుంటా పోతున్నా కూడా నిరుద్యోగులకు సాయం చేయడం పక్కన పెట్టి నిరుద్యోగులను పరాన్నజీవులతో పోల్చి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసిండు. అది ఎట్లా హిందువుల పార్టీ అవుతుంది? కాబట్టి అభిజిత్ దీప్కే మూమెంట్ ఇది బీజేపీ వ్యతిరేక మూమెంట్ అయితే దీనికి 100% మేము కూడా మద్దతు ఇస్తాం. బీజేపీ అగెనెస్ట్ మూమెంట్ ఇది, బీజేపీ అగెనెస్ట్ మూమెంట్. ఇప్పుడు అభిజిత్ దీప్కేని వీళ్ళు కౌంటర్ చేయలేక, ఆ పేజీ మూమెంట్ని అడ్డుకోలేక, ఆ పేజీ పెడుతున్న విమర్శలను తట్టుకోలేక బంగ్లాదేశ్ నుండి ఫాలోవర్స్ వచ్చి లైక్ కొట్టిండ్లు, పాకిస్తాన్ నుండి ఫాలోవర్స్ వచ్చి లైక్ కొట్టిండ్లు. వీళ్ళకి సింపుల్గా దొరికేది గవే కదా. ఓ ముస్లిం కంట్రీని పట్టుకుంటారు, ఇక ఇక్కడ ఉన్న వాళ్ళ మీద నిందలేయాలంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, నువ్వు చైనోనివి, నువ్వు చైనాకి వెళ్ళిపోవాలి అంటారు వీళ్ళు. అసలు వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు వీళ్ళు భారతదేశం వాళ్ళు కానీ కాదు. ఎవడైతే మనల్ని పాకిస్తాన్ తోటి పోలుస్తాడో చైనాతో పోలుస్తాడో అసలు నీ తాత రక్తమేంద్రా, నీ తాత ఎక్కడ పుట్టిండో జర చెక్ చేసుకొచ్చుకోపోరా అని చెప్పాలి. గంతే సింపుల్గా. ఒర్రద్దు వీళ్ళతోటి. నీ తాత ఎక్కడో పుట్టిండు, నీ తాత భారతదేశంలోనే పుట్టిండా, నీ తాత బహుజనుడేనా, నీ తాత సింధు నాగరికతలు ఏమన్నా నాగలి పట్టిండా, దుక్కి దున్నిండా, చెప్పుర్రా బాబు అనాలి. కాబట్టి ఈ అభిజిత్ దీప్కే వెనుక ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏ పార్టీ ఉన్నప్పటికీ అవుట్ అండ్ రైట్గా మేము అభిజిత్ దీప్కే ఉద్యమం బీజేపీ అగెనెస్ట్ ఉద్యమం అయితే, బీజేపీ అగెనెస్ట్ ఓట్ బ్యాంక్ని వీళ్ళు కనుక పోగేస్తే 100% చిలుక ప్రవీణ్ తోటి పాటు ఇంకా అనేక మంది బీజేపీ అగెనెస్ట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి సపోర్ట్ చేస్తారు.
ఎస్, 2011లో లోక్పాల్ ఉద్యమం యూపీఏ గవర్నమెంట్ని గద్దెదించడానికి జరిగింది మాత్రమే. దాని వెనుక ఫండింగ్ మొత్తం ఆనాటి బీజేపీలో ఉన్న పెద్దలదే. ఈరోజు అభిజిత్ దిప్కే వెనుక ఎవరున్నా మనకు సంబంధం లేదు, ఎవరున్న సంబంధం లేదు. వాడు పరాయి దేశం వాడు కాకపోతే సరిపోయా. అభిజిత్ దిప్కే వెనుక ఏ పార్టీ ఉంటే మనకేంది, అది ఆపు ఉంటే మనకేంది, కాంగ్రెస్ ఉంటే మనకేంది, ఇంకో పార్టీ ఉంటే మనకేంది. బీజేపీ అక్రమాల మీద ప్రశ్నిస్తున్నారా లేదా, బీజేపీ అక్రమాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా లేదా, బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా, ఇదొక్కటి మాత్రమే చూడాలి, ఇదొక్కటి మాత్రమే చూడాలి. కాబట్టే కాక్రోచ్ జనతా పార్టీ పేజీ ఏదైతే ఉన్నదో దాంట్లో బీజేపీ అగెనిస్ట్గానే మాట్లాడతారు, బీజేపీ అగెనిస్ట్గా వాళ్ళు పెడతారు. కాబట్టి దాన్ని 100% మనలాంటి యువత, సెక్యులర్ యువత ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయవలసిందే. ఇది చెప్పలే ఎవరు. 2-3 రోజులుగా ఆ పేజీని లైక్ చేస్తాను, అది పార్టీ అంటాను, అది ఇంకోటి అంటాను, కానీ దాని ఉద్యమ స్వరూపం ఏంది, అది ఎందుకు పెట్టిండ్లు, దాని లక్ష్యం ఏంది అనేది ఎవరు చెప్పలేకపోయారు. ఈరోజు మనం చెప్పినాం.